నమస్కారం. కథన వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పరీక్షా ఫలితం. సింధు దేశాన్ని మలయకేతు మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఏకైక పుత్రిక వనజముఖి పరమ సుందరిగా కీర్తికెక్కింది. ఆమెను పెళ్లాడాలని అనేక మంది రాజకుమారులు వచ్చారు, కానీ రాజకుమారి పెట్టిన పరీక్షలలో నెగ్గలేకపోయారు. ఈ పరీక్ష గురించి వాడవాడలా తెలిసిపోయింది. తనను పెళ్లాడేవాళ్ళు ధైర్యవంతుడు, వీరుడు, యుక్తిపరుడు అయి ఉండాలనే ఉద్దేశంతో రాజకుమారి ఈ పరీక్ష ఏర్పాటు చేసింది. ఆమె వచ్చిన వారినందరినీ పిలవలేదు పరీక్షకు. వారి వయసు, అందచందాలు తనకు నచ్చిన మీదటే ఆమె వారి పరీక్ష ఇచ్చింది. ఆ పరీక్ష ఈ విధంగా ఉన్నది. రాజభవనానికి ఉత్తరాన ఒక తోట, దానికి ఉత్తరాన ఒక చిన్న అరణ్యము ఉన్నాయి. ఆమెను పెళ్లాడు కోరిన వాడు ఆ అరణ్యంలో ప్రవేశించి అందులోకుండా రాజభవనానికి రావాలి. అరణ్యంలో ఒక పులి ఉన్నది. దాన్ని నిరాయుధుడై జయించి తోటలో ప్రవేశించాలి. ఆ తోటలో ఒక భయంకరమైన పక్షి ఉన్నది. అది ఎవరినైనా సరే చూడగానే మీదికి వచ్చి కళ్ళు రెండు పొడిచేస్తుంది. దాన్ని కూడా తప్పించుకుని రాజభవనం వస్తే తోటకు రాజభవనానికి మధ్య ఒక బురద కందకం ఉన్నది. అందులో గొంతులోతు బురద ఉంటుంది. ఆ కందకంలోకి దిగి రాజభవనం చేరుకోగానే రాజకుమార్తె తన స్వహస్తాలతో లోటాడు నీళ్లు ఇస్తుంది. ఆ లోటాడు నీళ్లతోనే బురద అంతా పోయేలాగా కడుక్కోవాలి. ఈ పరీక్షలో నెగ్గిన వాడిని ఆమె పెళ్లాడుతుంది. ఆమెను పెళ్లాడగోరి వచ్చిన వారిలో కొందరు పులిచేత చచ్చారు. మరికొందరు పులిబారి నుంచి తప్పించుకుని భయంకర పక్షి మూలాన కళ్ళు పోగొట్టుకున్నారు. పులిని పక్షిని జయించి బురదలో దిగివచ్చినా లోటాడు నీళ్లతో ఒళ్లంతా కడుక్కోవటం ఎలా సాధ్యమవుతుంది? ఈ అసాధ్యమైన పరీక్ష గురించి నాగావళి రాజకుమారుడు ప్రతాపుడు అనేవాడు విన్నాడు. అతను సింధు దేశపు రాజధానికి వచ్చి రాజభవనానికి ఉత్తరాన ఉన్న అరణ్యాన్ని ఒకసారి చుట్టి వచ్చాడు. అరణ్యం చుట్టూ బలమైన కంచె వేసి ఉన్నది. ఆ కంచెలోనే ఉత్తర భాగంలో ఒక ద్వారం ఉన్నది. చుట్టూ కంచె ఉండటమే కాక రాజభవనానికి దగ్గరగా కూడా ఉన్నందున ఆ అరణ్యం సహజమైనది కాదని, కృత్రిమమైనదని, అందులో ఉండే పులి కూడా మనుషులు పెంచేదే అయి ఉంటుందని అతను ఊహించాడు. తరువాత ప్రతాపుడు రాజకుమార్తెను సందర్శించాడు. అతను పరీక్షకు నిలబడటానికి ఆమె సంప్రదించింది. ఎందుకంటే అతను యువకుడు, అందగాడును. అతను మనిషి ముఖాన్ని పోలి ఉండేటట్టుగా ఒక ముఖ కవచం చేయించుకున్నాడు. అది ధరించినట్టయితే కళ్ళు, ముక్కు, గడ్డము, నుదురు మొదలైన వాటితో కూడి అచ్చగా మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది. కానీ అది లోహంతో చేయబడింది. ఈ కవచాన్ని చంకన పెట్టుకుని పెద్ద మాంసం ముద్ద మూట కట్టుకుని ప్రతాపుడు ఉత్తర ద్వారం గుండా అరణ్యంలో ప్రవేశించాడు. అరణ్యంలో అతను కొద్ది దూరం వెళ్ళేసరికి గాంట్రీసు పులి ఎదురైంది. అతను తెచ్చిన మాంసం మూట విప్పి పులి ముందు పడేసి తన ముఖానికి కవచం ధరించుకుని ముందుకు సాగాడు. పులి మాంసం తినడంలో నిమగ్నమైపోయి అతను గొడవే పట్టించుకోలేదు. ప్రతాపుడు అరణ్యం దాటి తోటలో ప్రవేశించగానే భయంకరమైన పక్షి వచ్చి అతని ముఖం కవచంలోని కళ్ళను పొడిచి తన దారిని తాను వెళ్ళిపోయింది. అతను ముఖ కవచం తీసి దూరంగా పారేసి తోటకు రాజభవనం ఆవరణకు మధ్య ఉండే బురద కందకంలోకి దిగి పైకి వచ్చి రాజభవనాన్ని చేరుకున్నాడు. రాజకుమార్తె లోటాడు నీళ్లతో సిద్ధంగా ఉన్నది. ప్రతాపుడు ఆమెతో, ఈ పరీక్షలో 2 అంశాలలో నెగ్గాను, 3వ దాంట్లో నెగ్గించే భారమంతా నీపైనే ఉన్నది అన్నాడు. ఈ లోటాడు నీళ్లతో ఒంటి బురద అంతా కడుక్కోవలసిన వాడు నీవే కదా అన్నది రాజకుమార్తె. అలాగే కడుక్కుంటాను, కానీ ఆ నీరు పోయవలసిన పని నీది. జాగ్రత్త, ఒక్క చుక్క కూడా నేలపై పడకూడదు. అలా పడిన ప్రతి చుక్కకు ఒక్కొక్క బిందెడు నీరు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. పరీక్షలో నెగ్గావులే, స్నానం చేతువుగాని పద అన్నది రాజకుమార్తె. తర్వాత వారిద్దరికి వైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం.